కాయలు వచ్చేసి సవాల్ అయిపోయి 4-5 గంటలు అవుతుంది. ఇంతవరకు ఈ కాయలు అనేది పోకపోవడం వల్ల వీళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఇప్పుడు మీరు వచ్చేసి ఈ కాయలు ఎందుకు తొందరగా ఎత్తలేకపోతున్నారు? ఈ అంగళ్ళు మార్కెట్లో ఎందుకు ఈ విధంగా అవుతుంది? ఒక బిల్డింగ్ వల్ల ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోతా ఉంది, మనకి మార్చుకుండేకి పోయేకి ఇబ్బంది అయిపోతా ఉంది. అందుకోసం లోడింగ్ ఇక్కడ చేయాలన్నా కానీ కష్టమైతుంది. కాయలు కొనాలన్నా కొనేదానికి ఇది కావడం లేదు, ఎక్స్పోర్ట్ చేసేదానికి. మనకి ఖాళీ ట్రైల్ ఎత్తుకొని వచ్చే కానీ ఇబ్బంది అవుతుంది. మనకి మార్కెట్ లోకి తెచ్చుకుంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఇవి లోడ్ చేసి పంపించాలంటే చాలా దూరం అయిపోతుంది. అక్కడి నుంచి తెచ్చుకుంటే మార్చేకి ఇబ్బంది కాబట్టి ఇక్కడ సరుకు తీయాలన్నా కానీ మనము డైలీ ఎంత ఎక్స్పోర్ట్ చేస్తాము? మనం ఒకరమే వచ్చి డైలీ 15 బండ్లు ఎత్తుతున్నాము. 15 అంటే సుమారుగా ఎన్ని టన్నులు వస్తుంది? లేకపోతే క్రేట్లలో చెప్పినా కానీ పర్లేదు. క్రేట్లు అంటే ఒక రోజుకి వచ్చిందో మనమే 15,000 క్రేట్లు ఎత్తుతాం. 15,000 క్రేట్లు ఎత్తుతారు. మీకే ఈ సమస్య ఉంది? అది మనకు ఒకరికి కాదు, అందరికీ సమస్య ఉంది. లోడింగ్ చేసే వాళ్ళకి ఒక బిల్డింగ్ వల్ల మనకి 100 మంది రైతులు కానీ అందరికి ఇబ్బంది పడుతున్నారు, ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. అంగళ్ళలో చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనికి పరిష్కారం ఏమన్నా చెప్పగలరా? లేకపోతే ప్రభుత్వానికి వదిలేద్దాం? ఆ రోడ్ లో కమ్మిలు తీపిచ్చేసి ఇది చేస్తే బండ్లు వచ్చేకి కొద్దిగా బాగుంటది. ఏ రోడ్ లోనా? దీంట్లో మెయిన్ రోడ్ లో ఆ చెరువు కట్ట ఇంటి పక్కన వచ్చే వీధిలో ఇక్కడ మార్కెట్ లోకి వచ్చేదానా చాలా ఇబ్బందిగా అయిపోయింది. అక్కడి నుంచి రాకపోతే అది రోడ్డు మార్గమేనా? రోడ్డు మార్గం 5 ఏళ్ళ నుండి వస్తానే ఉన్నాం. 5 ఏళ్ళ ముంటి అన్నోళ్ళు అయితే టమాటా కలిగి కొంటున్నారు. ప్లస్ రైతులు కానీ చాలా ఇబ్బంది పడి ఈ విధంగా అయితే చాలా సఫర్ అవుతున్నారు. రాత్రి 10 అవుతుంది, 11 అవుతుంది. వాళ్ళు మరుసటి రోజు వస్తే వీళ్ళు క్రేట్లు అనేది ఖచ్చితంగా తీసుకొని పోవాలా. క్రేట్లు కానీ తీసుకొని మన పొక్కినారనుకో నెక్స్ట్ సరుకు అనేది అయితే బండ్లు వచ్చే కూడా ఇబ్బంది అని చెప్పు. రైతులు బండ్లు వచ్చే కూడా ఇబ్బందిగా ఉంది. రైతులు బండ్లు వచ్చేది కానీ చాలా ఇబ్బందిగా ఉంది. మదనపల్లి కంటే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు మీరు. ఇబ్బంది చాలా పడుతున్నారు. ఒక బిల్డింగ్ వల్లనే ఇబ్బంది ఉంది. అక్కడ మెయిన్ బండ్లు వచ్చేకే ఇబ్బంది. సరుకు అంతా రావాలంటే లోపలికి బండ్లు, ఖాళీ బండ్లు, ఈ వచ్చే ట్రాక్టర్లన్నీ బండ్లు వచ్చేదని ఇక్కడ మార్కెట్లోకి వస్తుంది. లేని దానిలో సమస్యలో కష్టం అయిపోతుంది. ఈ విధంగా మీరు పెద్ద మనుషులతో మీరు మాట్లాడించచ్చు కదా. ఇక్కడ ఇప్పుడు ఎవరేం పట్టించుకోవడం లేదా? అవునా? అందుకోసమై అక్కడ ఇబ్బంది అవుతుంది. ఎవరో ఒకరు మాట్లాడి ఇది చేస్తే దాని ప్రాబ్లం ఎవరైనా. మీరు ఈ టమాటకాయ మండి తరపున నుంచి ఒక 10 మంది మీ యూనియన్ కలుసుకొని మీరు డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లో కానీ లేకపోతే ప్రభుత్వానికి కానీ మీరు చెప్పచ్చు కదా. ఏం పట్టించుకోలేదు. ఒక 10 days ముందు పోయినామా, మళ్ళీ ఈరోజు పోలీసులు పట్టుకోవచ్చు, మళ్ళీ కమ్మి అయిపోయినారు. నాయకులు అనేది కూడా పట్టించుకోలేదు అంగల్లో. అది ఎక్కువ ఈ విధంగా ఉండడం వల్ల రైతులు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు. టమాటకాయలు తొందరగా ఖాళీ కాక ముందు ఏ సమయంలో అయిపోతాను రాజేష్? 5 గంటల లోపల అన్ని అన్లోడింగ్ అన్ని అయిపోతాయి. లాంగ్ అయితే 10-11 అవుతాయి. ఇప్పుడైతే 2 గంటలు అవుతుంది. మార్నింగ్ 5 గంటలకు కానీ వీళ్ళు ప్యాకింగ్ చేస్తానే ఉన్నారు. ఒక ఓన్లీ ఒక కమ్మి వల్ల అందరికి ఇబ్బంది అంతే. ఆ కమ్మిని అక్కడ ఉండదా? ఇది వీళ్ళ వెనకాల గవర్నమెంట్ అనేది వాళ్ళ వెనకాల ఉండదు కాబట్టి అధికారుల వల్ల వాళ్ళు కొంచెం ఇదిగా చేస్తారు. లేకపోతే ఇట్లా ప్రాబ్లం ఏం లేదు. అంతా వాళ్ళు లోకలే, మేము లోకల్ మండి వాళ్ళమే. కానీ వాళ్ళు వెనకాల గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి దానికి ఏదో ఒకటి పరిష్కారం అనేది చేసుకోవాలి. వాళ్ళే కొంచెం న్యాయం చేయాలి.